చేసుకుని దేవుని మాట్లాడిన ప్రేమగల మా పీపల్లకు తండ్రి, రాజుల రాజా, ప్రభుల ప్రభువ, సర్వోన్నతమైన స్థలంలో నివసిస్తున్న అమరత్వం కలిగిన మా దేవానికి వందనాలు. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని దాచినందుకు వందనాలయ్యా. నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ మీరు కాచినందుకే స్తోత్రం. అందరి హృదయం ఎరిగిన దేవుడు నాయన, మా పరిస్థితి మీకు తెలుసు. మేమేమై ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారయ్యా. ఈ సమయంలో దయచేసి మనందరినీ మీరు ప్రత్యేకపరచండి. మీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మల్ని మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. మీ చిత్తాన్ని బయలుపరచండి. నీ కుమారుడిగా, నీ సేవకుడిగా, నీ పక్షంగా నేను నిలబడ్డాను. ఏ యోగ్యత నాలో లేదు. నాతోనో మాతోనో మీరు మాట్లాడమని అడుగుతున్నా. మీరు మాట్లాడే దేవుడు అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, ఉద్ధరించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీ కృప చూపండి. నీ సహాయమయ్యా. మాకు సహాయం చేసే ఎవరు లేరయ్యా. ఆపత్కాలంలో ఆదుకునదగిన దేవుడు అని నిన్ను సమీపించాం. ఈ సమయంలో నీ బిడ్డలందరి ఉదయం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి బిడ్డకు కావాల్సిన కృపను మీరు అనుగ్రహించండి తండ్రి. మీరు ఆశీర్వదించమని అడుగుతున్నా. ఎవరిని విడిచిపెట్టుదయ్యా, ఎవరిని విడిచిపెట్టుదు తండ్రి. మీ కృప చూపండి. ప్రతి బిడ్డను దర్శించండి. ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగిస్తున్నా. నీ బిడ్డల కన్నీటిని తొడవండి అయినా. నీ బిడ్డలో నిట్టూర్పులు నీకు తెలుసు. పనులలో వాళ్ళు పడుతున్నటువంటి బాధ మీకు తెలుసు, రోదన మీకు తెలుసు నాయన. మారన్ని రోదన నాట్యంగా మార్చే దేవుడు తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుచునని మహిమ పొందమని ముందున సమయం అంతా నీ చేతికి అప్పగిస్తూ, పరిశుద్ధాత్మదేవుని అధికారానికి నీ చేతికి అప్పగిస్తూ ఉండగా మా మధ్యలో మీరు సంచరించండి. మమ్మల్ని అందరినీ మీరు తాకి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సంక్షోభ పరిస్థితిలో మనందరం ఉన్నాం, కానీ ధైర్యంగా ఉండాలి. మనం బాధితులం కాదు, బాధను ఎదుర్కొనేవారు. ఎన్ని బాధలు వచ్చినా వాటిని ఎదుర్కోవాలి తప్ప బాధితులుగా మనం అనుకోవద్దు. దేవుని గ్లోబల్ క్రైసిస్ కూడా వచ్చే ప్రమాదం కనబడుతుంది. కరోనా, ఆ సంకట పరిస్థితి, ఆ పాండమిక్ సిచ్యువేషన్లో మనం అందరం ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఎలా దేవుడు నిలబెట్టుకున్నాడో ఇప్పుడు కూడా నిలబెట్టుకునే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సార్వభౌమత్వం కలిగిన వాడు. అవర్ గాడ్ ఈజ్ సావరెన్ గాడ్. ఆయన ఏది చేయాలో ఆయన చేతిలో ఉంది. యుద్ధాన్ని ఆపాలో నడపాలో ఆయన చేతిలో ఉంది. మనుషుల చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. ఆయన సార్వభౌముడు. ఆయనకు తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు దేవుని బిడ్డలారా. కాబట్టి ధైర్యంగా ఉన్నా. ఏం ధైర్యంగా ఉండాలన్నా, మెసేజ్ వచ్చినప్పుడు ఎలా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నేను చెప్తున్నా, మొదటి మాట చెప్పాను కదా, మనం బాధితులం కాదు, బాధను ఎదుర్కొనేవాడు. అది ఎంతటి క్రైసిస్ అయినా మనం ఎదుర్కోగలుగుతాం. సంక్షోభం, అది ఎంతటి సంక్షోభమైనా. కారణం ఏంటంటే దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ప్రాణం పెట్టడానికే ఆయన వెనక్కి రాలేదు. నీ కొరకు ఏదైనా చేయగలడు. ఆయన పిల్లల కొరకు సముద్రాన్ని రహదారిగా మార్చినవాడు ఆయన. దట్స్ నాట్ పాసిబుల్, దట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ దేవుడు పాసిబుల్ చేశాడు. అది అసాధ్యము. సముద్రము రహదారిగా మార్చబడడం అసాధ్యం. ఈ రోజున మన పరిస్థితి అంతా కూడా ప్రతికూలంగా కనబడుతుందా? కదా, అనుకూలంగా కనబడుతుందా? అన్ని ద్వారాలు మూయబడ్డట్టు కనబడుతున్నాయి. కానీ ధైర్యంగా ఉండాలి, ధైర్యపరుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నీ ఉన్నాయి. పాలసీ, ఫెయిత్ పాలసీ కావాలి మనకి. ఏం పాలసీ? ఫెయిత్ పాలసీ. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇదేం బుక్?
ఫేస్బుక్ చెప్పండి. బైబిల్ చెప్పండి. ఫేస్బుక్ దులుపుకొని వస్తున్నారా? దులుపుకొని వస్తున్నారా? రోజు చదువుతున్నారా? రవీణ ప్రారంభించిన గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. దిస్ ఇస్ ఫేస్బుక్. ఫేస్బుక్లో ఓపెన్ చేస్తున్నారు కానీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారా? నా ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మనం చదవాలి, ప్రతిరోజు ధ్యానించాలి. ఇది జీవ గ్రంథం. దీని ముందు పాతాళం మూయబడుతుంది, నరకం మూయబడుతుంది, పరలోకం తెరవబడుతుంది. ఈ పాపపు లోకంలో, ఈ చీకటి లోకంలో నిన్ను నడిపించే దిక్సూచి ఇది, స్టీరింగ్ ఇది. దీన్ని మర్చిపోతే ఎట్లా మీరు? నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సంక్షోభ పరిస్థితుల్లో మనందరం కూడా దేవుని వాక్యం మీద ఆధారపడదాం, దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని మనం ఆస్వాదిద్దాం. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడాల్సినటువంటి మాటల్ని నేను మీ దగ్గర మోసుకొచ్చాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 18వ వచనం వరకు చదవమ్మా. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చును గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువుమని నాతో చెప్పినను. వారు, నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకుని పోయెను. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకనూ పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినములో చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో సమానునిగా చేసుకొనెను. గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. చదువున్న వాక్యమాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ప్రవేశించాడు. ఆ సమయం యూదుల పండుగ సమయం. ఏ పండుగనే తెలియపరచబడలేదు, కానీ యూదుల పండుగ అని మాత్రం రాసి ఉంది. అంతకుముందు పస్కా పండుగ జరిగిన సంఘటనలు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త అంతా కూడా, దేవుని బిడ్డలారా, యోహాను గారు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడో, ఆయన జరిగించినటువంటి పరిచర్యలో ప్రతిరోజు ప్రతి గడియ ఎక్కడెక్కడ ఉన్నాడో స్పష్టంగా రాసిన వ్యక్తి యోహాను గారు. నేను చాలాసార్లు చెప్పాను, యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రియమైన శిష్యుడు. యేసు ప్రభువునే తలగడగా చేసుకుని యేసు ప్రభుల వారి రొమ్ము మీద, ఆయన ఛాతి మీద పడుకునేవాడంట. అంత దగ్గర సంబంధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు రాసినటువంటి ఈ సువార్తలో ఈ రాయబడినటువంటి అద్భుత కార్యం చాలా స్పష్టంగా రాసి ఉంచబడింది. వేరే సువార్తలు ఇది మనకు దొరకదు. గమనించిన దేవుని బిడ్డలారా, యెరూషలేము అనగా అది దేవుని పట్టణం,
అది సమాధానపు పట్టణం. ఈ భూమి మీద అంతట్లో కూడా యెరూషలేము అనే ప్రాంతం భూమికి కేంద్రంగా ఉంది. భూమికి కేంద్రంగా ఉంది. మీరు ప్రపంచ పటాన్ని కనుక గమనిస్తే ఆ ప్రపంచ పటంలో నడిబొడ్డున యెరూషలేము ఉంది. ఆ యెరూషలేము చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూమి మీద ఉన్నటువంటి మతాలని చెప్పబడుతున్నటువంటి మతాలన్నిటికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం అది. ఈరోజు జరుగుతున్న తతంగం అంతా కూడా దాని గురించే. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యెరూషలేము పట్టణము అది దేవుని పట్టణం. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆ పట్టణంలో అడుగుపెట్టాడు. అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము అని రాసింది. ఏం చెప్పండి? మీరు సీరియస్ చూస్తే నాకు భయం వస్తుంది. ఎక్కడ? గొర్రెల గుమ్మము అని రాసింది పాత నిబంధనలో. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదివితే అక్కడ గొర్రెల గుమ్మము అని రాస్తుంటుంది. షీప్ గేట్, ఇంగ్లీష్లో షీప్ గేట్. యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 ద్వారాలు ఉన్నాయి. అందులో ఈ గొర్రెల గుమ్మము దగ్గర ఒక కోనేరు ఉంది. ఆ కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. ఏముందండి? ఆ కోనేరు పేరేంటి? సండే స్కూల్ నుంచి వింటున్నాను, కొత్త చెప్పట్లేదు. పేరేంటి? అందరూ చెప్పాలి. బేతెస్దా అనే మాటకు అర్థం ఏంటంటే కరుణాగృహం, కరుణ కలిగినటువంటి ఇల్లు అని అర్థం. ఈ బెతెస్దా దగ్గర కోనేరు ఉంది. ఆ కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. ఎన్ని మంటపాలు? బైబిల్లో కొన్ని అంకెలకు అర్థాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. 1కి అర్థం ఉంది, 2కి అర్థం ఉంది, 3, ఇవన్నీ 10 వరకు మనం చూస్తే కనుక సంఖ్యలకు ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఉన్నట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఈ 5 అనే సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యమైనదే. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కోనేటి దగ్గర స్వస్థత జరుగుతుంది. ఏం చెప్పండి? మొదబబ్లా కూర్చోవద్దు, చెప్పాలి. ఏం జరుగుతుంది? బాగుపడుతున్నారు మనుషులు. అనారోగ్యంతో వెళ్ళిన వారు, కుంటివారు, ఊచే చేతులు గలవారు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరూ కూడా ఆ కోనేటిలో నీటిలో మునగానే దేవదూత ఒక సమయానికి వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. చెప్పలు కూడా దేవుని భయపడుతున్నా. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, ఐగుప్తులో ఉన్న ఏ రోగమును మీకు రానియను అని చెప్పిన దేవుడు ఆ యెరూషలేము దగ్గర బెతెస్దా అనే కోనేరులో ఆ నీటి ద్వారా అనేక మందిని స్వస్థపరుచుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని బిడ్డలారా. స్వస్థపరిచేది దేవుడే అని మనం భావించుకోవాలి. దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపాలు ఉన్నాయి. గమనించండి దేవుడు, చాలా మంది గుమిగూడారు అక్కడ. కుంటివారు, ఊచ చేతులు గలవారు, ఇంకా ఇప్పటి రోగాలు చెప్పండి. అప్పటి రోగాలు మనం చెప్తున్నాం నేను. అన్ని రోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి, నేను కూడా టెంట్లు వేసుకొని కూర్చున్నారేమో. మా దుబాయ్ బయటకు వెళ్తూ ఉంటే సమ్మర్ టెంట్ వేసుకుంటున్నారు కదా, అలా వేసుకుని ఉన్నారేమో. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళానమ్మా? యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఒకే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా మంది బాధపడుతున్న వారు ఉన్నారు అక్కడ. కానీ ఒకే ఒక వ్యక్తితో యేసు ప్రభు మాట్లాడుతూ ప్రశ్న వేస్తున్నాడు ఆయనకి. ఏమనంటే, స్వస్థపడగోరుచున్నావా? ఈరోజున ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు, స్వస్థపడగోరుతున్నావా? నువ్వు, నీకు బాగుపడాలని ఉందా? నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క స్థితిని ఇరిగి ఉన్నాడని బైబిల్ రాయబడింది నేను బిడ్డ. అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, ఎరిగి అనే మాట దగ్గర నేను దాన్ని అండర్లైన్ చేసేసుకున్నాను. ఆయన జీవితాన్ని ఎరిగినవాడు ఆయన. ఆయన రోగం యొక్క వయసు ఎంత? 38 ఇయర్స్, 38 సంవత్సరాలు. మన ఇశ్రాయేలీయుల ఆ కనాను యాత్ర ఎంత? దగ్గర దగ్గర దానికి దీనికి సంబంధం ఉంది. తన రోగము 38 సంవత్సరాలు
వయసు ఎంతో రాయలేదు ఇక్కడ, వయసు ఎంతో రాయలేదు కానీ 38 ఏళ్ళ నుండి ఆ రోగంతో బాధపడుతున్నాడు. రోగం కూడా స్పష్టంగా అక్కడ రాయబడలేదు కానీ మొత్తం మీద కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి పక్షవాయువుతో బాధపడుతున్నాడేమో అని అనిపిస్తుంది అక్కడ. కారణం ఏంటంటే ఆయన మంచం మీదే ఉన్నాడు. ఎక్కడున్నాడు? అంటే పరుపు మీద. మంచి మరి హాస్పిటల్ మనం వేసుకున్న బెడ్లు ఏంటి? బంక్ బెడ్లు కదా. అటువంటి బెడ్ వేసుకున్నాడు. 38 సంవత్సరాలు అంటే మామూలు సమయం అది. అక్కడ స్థిరపరచబడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పరిస్థితి నిస్సహాయ పరిస్థితి, ఎవరు సహాయం చేయలేని పరిస్థితి. నాకు దిగాలనే ఉంది కానీ నన్ను దించేవారు లేరు. మనం కూడా ఇటువంటి సాకులు చెప్తాం బాగా. 38 ఏళ్ళ నుండి దిగాలనే ఉంది ఆయనకి కోనేటిలో. 38 ఏళ్ళ నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడేమో. తుర్లుతూ పోయినా బాగుపడేవాడేమో, బుర్లుతూ వెళ్ళి ఆ నీటిలో మునిగినా బాగుపడేవాడేమో, కానీ ప్రయత్నించాడో లేదో అక్కడ స్పష్టంగా రాయబడలేదు. కానీ మొత్తం మీద చెబుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజున గమనించండి, అటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి అనేక మంది పేదలు, రోగులు హాస్పిటల్లో కొన్ని వందలు వేల మందిని మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ ఈ రోజున మనమే నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. ఎవరు సహాయం చేయలేరు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో, ఈ యుద్ధ వాతావరణం పరిస్థితుల్లో కంపెనీలన్నీ కూడా నేను ఇంక మాట్లాడను. విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే ఆమేన్ హల్లెలూయా. నీ ఉన్న కంపెనీ దీవించబడాలి, నీ ఉన్నటువంటి స్థలం దీవించబడాలి, నువ్వు విశ్వాస వీరుడిగా మార్చబడాలి, ప్రార్థన వీరుడిగా మార్చబడాలి, విశ్వాసంతో ముందుకు అడుగేయాలి. యోసేపు అడుగు పెట్టినటువంటి స్థలమెల్లా ఆశీర్వదించబడింది దేవుని బిడ్డలారా. ఆయన వెళ్ళిన చోటెల్లా దీవించి, పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, పోతీఫర్ ఇల్లంతా దీవించబడింది. కారణం యోసేపును బట్టి. ప్రపంచమంతా కరువులో ఉంది, ఐగుప్తు మాత్రం ఆశీర్వదించబడింది. కారణం యోసేపును బట్టి. నా ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన అడిగాడు, స్వస్థపడాలని నీకున్నా అని అడిగినప్పుడు, నేను స్వస్థపడడానికే వచ్చాను ఎక్కడికి వచ్చాను? కోనేటి దగ్గరికి. కోనేటి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయన? 38 ఏళ్ళ నుండి ప్రయాసపడుతున్నాడు, 38 ఏళ్ళ నుండి రోగంతో బాధపడుతున్నాడు. చాలా రోజులుగా తన సమయం వృధా అయిపోయింది. నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి ఎవరు సహాయం చేసేవారు లేరు, స్నేహితులు ఎవరు లేరు, నా అనేవారు ఎవరు లేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి, నీ పరిపెత్తుకొని లేచి నడుమని చెప్పి స్వస్థపరచాడు. చప్పటి కూడా దేవునామమయ ఆయన తన పరిపెత్తుకొని లేచి నడిచినట్టుగా దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, పరుపు అని నేను కొన్ని వేరే తర్జుమాల్లో చదివినప్పుడు మనము వాడుకునే చేప ఉంది కదా, మా అందరూ పేదవాళ్ళమే, అందరూ తెలిసిన చేపలు, అంత పొరలు అంటే నీ కొన్ని ట్రాన్స్లేషన్ చదివినప్పుడు చేప కింద దాన్ని తర్జుమా చేశారు. కొన్ని ఏరియాలో అయితే బొంత అంటారు, బొంత కూడా రాసింది అక్కడ. అంటే ఆయన పరిస్థితి, దీన పరిస్థితి మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఆ చేప మీద పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవితాన్ని ఎరిగి ఆయన దగ్గరికి మాత్రమే వెళ్ళి ఆయనను మాత్రమే స్వస్థపరిచి వెనక్కి వచ్చాడు. ఆయన సార్వభౌముడు, ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు. నీవు ఇది ఎందుకు చేస్తున్నావని నువ్వు క్వశ్చన్ చేయడానికి లేదు, నేను ప్రశ్నించడానికి లేదు. ఆయన ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన యుద్ధానికి అనుమతిచ్చాడు, ప్రారంభమైంది, దాన్ని ఆపేవాడు కూడా ఆయనే. రెండు చేతులు దేవునామం మైపడతాం. ఆమేన్ హల్లెలూయా. కొన్ని చిన్న పల్లవి వచనం మారమని మిమ్మల్ని కదిలించడానికి. ప్రేమించేదన్ అధికముగా, ప్రేమించేదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా, ఆరాధింతున్
ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిస్తే దేవుని నిన్ను స్వస్థపరుస్తాడు. నీ రోగం, నీ నొప్పులు అన్నీ మాయమైపోతాయి. హల్లెలూయా. ఎన్ని రోజులు దేవుడు నీ చేతుల్ని కట్టేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నీ నోరును కట్టేస్తున్నాడు. ఎంత ఆయన కనపరుస్తావో అంత కనపరచబడతావు. నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను. ఆయన ఆరాధించే వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన్ని ఆరాధించిన దావీదు ఆశీర్వదించబడ్డాడు. నీకు ప్రమోషన్ కావాలంటే ఆయన ఆరాధన చేయి. ప్రమోషన్ కొరకే ఆరాధించకు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈయన బాగుపడ్డాడు, మంచిదే. కానీ ఆయన స్వస్థతను బట్టి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా, కృతజ్ఞతగా ఉన్నట్టుగా కనబడట్లేదు. కానీ ఆయన కొంతమంది ప్రశ్నిస్తున్నారు, యేసు ప్రభువును క్రిటిసైజ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఆ సందర్భంలో ఎక్కడ కనిపించా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళీ దేవాలయంలో కనిపించారు. ఎక్కడ? దేవాలయంలో కనిపించి ఒక మాట చెప్తున్నాడు. ఆయనకి ఏమని చదువుతారా మాట? 14 వచనాన్ని. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజేసెను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉంది అసలు విషయం. యేసు ప్రభు ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఇక మీదట మరింత కీడు నీకు జరగకుండా ఉండాలంటే పాపం చేయకు. సిన్ నో మోర్. ఇక మీదట పాపం చేయకు అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈ మాటల యొక్క పరమార్థం ఏంటి తెలిసిన? ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆయన మీద శిక్ష వచ్చింది. ఆయన చేసిన పాపం 38 సంవత్సరాలు మంచం మీద ఉండేట్టుగా వేసింది. అందుకోసం అంటున్నాడు యేసు ప్రభు, మరింత కీడు నీకు జరగకుండా ఉండాలంటే ఇక మీదట పాపము చేయకు. ఇక పులి స్టాప్ పెట్టి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మహాపరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండునని చెప్పాడు ఆయన. శుద్ధిని ఆశించేవాడు ఆయన. హృదయ శుద్ధిని కోరుకునేవాడు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కీడు నీకు జరగకుండా ఉండాలంటే నువ్వు దేవునికి ఆయాసకరమైన మార్గాల నుంచి బయటకు రావాలి. నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ కరోనాకు వస్తున్నాయి. కరోనా సంకట పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నాం? ఆరాధన లేదు సంవత్సరం, చర్చిలు మూయబడ్డాయి. అసలు ఎటు చూసినా హాస్పిటల్ లాగా అనిపించింది నాకంటే. ఎవరు చూసినా మాస్కులే. అసలు ప్రపంచమే ఒక హాస్పిటల్ లాగా మార్చబడింది. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని తిరిగారు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి శుచి శుభ్రత అంటూ చేతులు కడుక్కోవడం, మూతికి మాస్క్ పెట్టుకోవడం, కవరాల్స్ పెట్టుకోవడం, ఎంత జాగ్రత్తగా పడ్డారు దేవుని బిడ్డలారా. కరోనాకు భయపడి, కరోనా కంటే భయంకరమైంది పాపం. కరోనాకు భయపడి ఎంతైతే జాగ్రత్త వహించామో పాపానికి కూడా అంత జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. జారే స్థలంలో ఎట్లా వెళ్తాం మనం? ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని, బాత్రూమ్ దగ్గర జారుతున్న స్థలాలు ఎక్కడ నీళ్ళు ఉన్న దగ్గర ఎట్లుంటారు? పాదాలని టీవీల దగ్గర, మొబైల్ దగ్గర, మీ స్నేహితుల దగ్గర. ఈ మధ్య స్నేహితులు చాలా భయంకరంగా ఉన్నారు దాని బిడ్డలారా. వాళ్ళు మాట్లాడే మాటలు కొరుకుడు పుండులాగా చెవుల్లోకి వెళ్తున్నాయంట. ఎట్లా? అందరు చెప్పట్లేదు. కొరుకుడు పుండు మనం మాకిన అడిగి చెప్తాడు. మా ఏరియాలో తాటి చెట్లు ఉంటాయి. కొంతమంది అడిగాను నేను, కొత్త నిబంధనలో కొరుకుడు పుండు లాంటి మాటలు మీలోనికి వచ్చి మిమ్మల్ని పాడు చేస్తాయని దేవుని వాక్యంలో ఉంది. నేను అడిగాను కొరుకుడు పుండు ఏంటంటే, అది తాటి చెట్టు మొదల్లోకి వెళ్ళి మొదల్లో నుంచి లోపల ప్రవేశించి కొంచెం దాని అంతా చెట్టునంతా తినేస్తుందంట. చివరికి ఆ చెట్టు అంతా కూడా
చచ్చిపోతుంది. ఈ రోజున నీ స్నేహితులు మాట్లాడే మాటలు, నీ మొబైల్లో నుంచి నువ్వు వింటున్నటువంటి మాటలు, ప్రతి క్షణం శోధన నిలయమేదని బిడ్డలారా. మనం పనిచేస్తున్నటువంటి పని స్థలాల్లో రకరకాల శోధనలు మనల్ని వెంటాడి మన మనసును పాడు చేసి పరిశుద్ధంగా ఉండలేకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మన పరిస్థితులన్నీ బాగు కావాలంటే మనం పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలి. పోయిన వారం దైవజనుల ద్వారా మాట్లాడిన మాట, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. దేవునిగా పరిశుద్ధతకు మనం ఎంత ప్రాముఖ్యతనివ్వాలి. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. అది చాలా భయంకరమైంది. నీ దేహమునకు దీపం, అది నీ దేహమునకు దీపము కన్నే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయం మందు వ్యభిచరించిన వాడని దేవుని వాక్యం. అనగా దాని అర్థం మన మనసులో వచ్చే నీచమైన ఆలోచన పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మహాపరిశుద్ధుడిగా మన మధ్యలో ఉన్నాడు. ప్రతిరోజు మనల్ని మనం కడుక్కోవాలి. ప్రతిరోజు దేవుని యేసయ్య రక్తము కంచులో మనము దాచబడాలి. దేవుని బిడ్డలారా, ఆ 38 సంవత్సరాలు ఆయన చేసిన కీడును బట్టి కీడును అనుభవించాడు. దాన్ని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరు అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఈ మూడ్ విత్ కంపాషన్, కనికరంతో కదిలించబడుతున్నాడు ఆయన. బస్ స్టాండ్లో ఉన్న చిన్న పిల్లలు అడుక్కోవడం చూసి మన హృదయం తరుక్కుపోయినట్టుగా కనికరంతో ప్రభు మనల్ని చూస్తున్నాడు. దేవుని మీద పేదవారమైన మనల్ని ఆయన చూస్తున్నాడు. మన పరిస్థితిని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ స్థితిని ఎరిగి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ మనసు ఎరిగి నీకు బోధిస్తున్నాడు. నా ప్రేమ దేవుని పిల్లరా, ప్రభు ఇక్కడికి నేను నడిపించాడు. యాదృచ్ఛికంగా ఏమీ జరగట్లేదు. మెకానికల్గా ఇక్కడికి నువ్వు రావట్లేదు. ప్రభు నిన్ను నడిపించాడు. ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు. ప్రభు ఈ రోజు నేను సూటిగా నీతో మాట్లాడు. నీ యవ్వన కాల శ్రేష్టమైన జీవితం నీవెంత జాగ్రత్తగా కాపాడుకుంటావో నీ భవిష్యత్ అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడుమును శుద్ధిపరచుకుందరు. నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఏది నీ జాగ్రత్త? ఎక్కడ నీ జాగ్రత్త? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ప్రతిరోజు ఆయనతో ప్రార్థనలు ఆయన కలుసుకుంటున్నావా? పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తే పరిశుద్ధపరచబడతావు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఈ రోజున సహవాసానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? చాలా మంది లేరు ఇక్కడ. నా ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ గురించినటువంటి బాధ, భారం మన మనసులో ఉండాలి. అందరి గురించి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘ క్షేమమే నా ప్రాణంగా మార్చబడాలి. అందరూ చెప్తామా? ఈ సంఘమే కాదు, నీ ఊర్లో ఉన్న సంఘం పర్మనెంట్ సంఘం, ఇది టెంపరరీ. చెప్పండి అందరూ కూడా. సంఘం అంటే ఆయన సంఘం, అది ఇది ఎవరి సంఘం కాదు. చెప్పండి, సంఘ క్షేమమే. పాటలు మాత్రం పాడతాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను
వారంలో 6 రోజులు ఆయన మన కొరకు బతికారు. ఈరోజు కొద్దిగా ఆయన స్తుతిద్దాం. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేహముతో దేవుని, దేహం అంటే అర్థమవుతుంది కదా, చేతులు సజీవ యాగం ఆయనకి ఇవ్వాలి. పాడు అబద్ధం పాడుతున్నాం మనం, నిజాలు పాడట్లేదు. సంక్షేమమే నా ప్రాణం అంటున్నా కానీ తానలేదు. గొర్రెలు కాపరిని వెంబడించాలి కదా. అవునండి, ఒక్కడే అంటున్నాడు. ఎవరు వెంబడించాలి? కాపరే గొర్రెలు వెంబడిస్తే మేకలు అవుతాయి. అవి తెలుసు లేదు మీకు. మా ఊర్లో నుంచి వచ్చినాం, సిటీలో నుంచి రాలేదు కదా. ఊర్లో చూస్తుంటాం కదా, మేకలు వెంబడి కాపరు ఉంటాడు, కాపరు వెంబడి గొర్రెలు వస్తాయి. మీరు గొర్రెల కాపరిని వెంబడిస్తారు. ఆమేన్. యేసయ్య మన కాపరి, యెహోవా నా కాపరి, గొర్రెల ద్వారము దగ్గర యేసు ప్రభు అద్భుతం చేశాడు. గొర్రెల ద్వారం దగ్గర కోనేరు ఉంది. గొర్రెల గుమ్మం దగ్గర యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. గొర్రెల కొరకు మంచి కాపరి ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. జీతగాడైతే పారిపోతాడు. మన దేవుడు మంచి కాపరి. The Lord is my shepherd, I shall not want. మన వాళ్ళందరికీ ఫెయిత్ పాలసీ అర్థమవుతలేదు. యెహోవా నా కాపరి, ఊరికే చెప్పేస్తాం మనం. అందులో ఐలు ఉన్నాయి, విశ్వాసపు భాష. అది తెలుగులం కదా, అచ్చులు హల్లులు అందరికి తెలుసు కదా. విశ్వాసంగా అచ్చులు హల్లులు అందులో ఉన్నాయి. యెహోవా నాకు నిన్న కాపరిగా ఉన్నాడు, ఈరోజు కాపరిగా ఉన్నాడు, రేపు కూడా. కాబట్టి నాకు లేమి అనేది లేదు. బియ్యం సంచిలో బియ్యం అయిపోవు. హల్లెలూయా. బ్యాంకులో బ్యాలెన్స్. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తట్లేదు. హల్లెలూయా. అసలు మన బతికే విశ్వాసపు బ్రతుకు, మన జీవితమే ఫెయిత్ పాలసీ. కాబట్టి విశ్వాసంతో విశ్వాసపు భాష మాట్లాడాలి. ఏ భాష మాట్లాడాలి? నేను తమిళ మాట్లాడతాను. నేను తమిళ మాట్లాడడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. మన రాజకుమార్ అన్న మలయాళం మాట్లాడతారు. ఫస్ట్ మలయాళం కొన్ని మాట్లాడడం హార్డ్, అర్థం చేసుకోగలుగుతా. ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, మీకు విశ్వాసపు భాష రావాలి. ఏ భాష రావాలి? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 టెన్సెస్ కనపడుతున్నాయి అందులో. మీకు అలా ప్రభు సహాయం చేస్తుంటే దేవుని నామం మహిమపరచకుండా ఉండలేవు. కొట్టు. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. నా భయమే పోయెనే, నా భారము తీర్చెనే, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేమి
పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇదే పని కాదు మనకి. దెర్ ఇస్ నో ప్రీచింగ్ ఇన్ హెవెన్, దెర్ ఇస్ నో ప్రేయింగ్ ఇన్ హెవెన్, దెర్ ఇస్ ఓన్లీ వర్షిప్. అక్కడ ప్రసంగాలు చెప్పి నాలాగా బాధ పెట్టేవాళ్ళు లేదు, హల్లెలూయా చెప్పమనేది లేదు, ప్రార్థన చేయడానికి సమస్యలు లేవు. కన్నీళ్లు లేని రాజ్యం అది, ఆకలి లేని రాజ్యం అది, బంగారు వీధులు. ఈ దేరాలు నా వీధులు కాదు, కిందంత బంగారమే. హల్లెలూయా. ఆ బంగారు వీధుల్లో తిరగబోతున్నాం దేవుని బిడ్డలారా. ఆయన మన కాపరిగా ఉన్నాడు. ఈజ్ అవర్ ప్రొవైడర్. నీ పోషకుడు ఆయన. నీకేది కావాలో అది ఇవ్వగలిగిన వాడు. నువ్వు నిశ్చింతగా ఉండు, చింతించకు. ఏమవుతుందో, యుద్ధం వస్తుంది, ఏమవుతుందో, కంపెనీ ఏమవుతుందో, చిట్టి ఇవ్వమంటారు, టెర్మినేషన్ ఎవరికి వస్తారో భయపడుతున్నావు అందరూ. నీవు నేను భయపడడానికి లేదు. ఒకళ్ళు ఏ బాధ వచ్చినా దాన్ని ఎదుర్కొంటామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇటువంటి సంకట పరిస్థితులు బైబిల్లో చాలా మందికి వచ్చాయి. యూదులకు కూడా వచ్చింది. అందుకోసమే యూదులకు వచ్చినటువంటి సమయంలో యాకోబు పత్రిక, ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు పత్రిక చదువుకోండి. యూదులందరూ కూడా చెదిరిపోయారు, అనేక ప్రాంతాలు చెదిరిపోయినటువంటి ప్రజలందరికీ రాయబడినటువంటి యాకోబు పత్రిక. అందరూ సమస్యలలో ఉన్నారు, ఎక్కడెక్కడికో చెదిరిపోయి దేవుని కొరకు నిలబడుతుంటే ఎన్నో అవంతరాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. దేవుని కొరకు నిలబడ్డారు. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా, సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం ప్రభు బోధన సంస్కరణలోకి వెళ్ళాలి. ఇంకా చాలా ప్రకటనలు ఉన్నాయి, త్వరగా ముగించుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. మనం ఈ ముగించబడిన తర్వాత డైరెక్ట్గా బస్సులోకి వెళ్ళడానికి చూసుకోవాలి. మేము మీకు ఫార్వర్డ్ చేసాం కదా, కొద్దిగా చిక్కు నిబంధనలు ఉన్నాయి కాబట్టి అందరం జాగ్రత్తగా ఉందాం. మనందరం కూడా ఈ సంఘ క్షేమం కొరకు ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం, దేవుని నామని మహిమపడదాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు భోజన సంస్కారాలకు వెళ్ళిపోతున్నాం. తమ్ముడు రాజు తెలియజేశాడు, వైట్ క్యాంప్ ప్రాంతంలో బుధవారం ప్రార్థన ప్రారంభం కాబోతుంది. ఓకే కదా, నేను చెప్పాను కదా, ఆయన చెప్పాడు. అల్కోసోలు చూస్తున్నాను, మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామని. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం అందరం కలిసి దేవుని రాజ్యం కట్టాలి. మన మధ్య చాలా మంది ఉన్నారు, జాన్సన్ ఉన్నాడు, సురేష్ అన్న ఉన్నాడు, దేవుని పరిచయం ఎంతో వాడబడ్డారు వాళ్ళు. సురేష్ అన్న అయితే సంఘాన్ని నడిపించాడు అన్న. మనందరం కూడా అందరినీ వాడుకోవాలి, అన్ని చోట్ల దేవుని కొరకు మనం బలంగా నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. నాతో కలిసి మీరందరూ దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడాలి. దేవుని రాజ్యాన్ని నువ్వు కడితే దేవుని ఇంటిని కడతాడు. నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రభువు విడిపించి నేను ఆశీర్వదిస్తాడు.